భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ ఆయన తన రాజీనామా లేఖను పార్టీ సీనియర్ నాయకత్వానికి సమర్పించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు బీజేపీ అధిష్టానం నుంచి కానీ షహజాద్ పూనావాలా నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత కారణాలు పేర్కొంటూ ఆయన తన రాజీనామా లేఖను పార్టీ సీనియర్ నాయకత్వానికి సమర్పించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు బీజేపీ అధిష్టానం కానీ ఆయన కానీ ఎలాంటి క్లారిటీ అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు బీజేపీకి సంబంధించినటువంటిది ప్రతి నేషనల్ ఇష్యూ అయినా కానీ జాతీయ పరమైనటువంటి అనేక అంశాలపై బీజేపీకి స్పోక్స్ పర్సన్ అనుకోవచ్చు. దాదాపు నా లైఫ్ లాంగ్ కూడా మోదీని అంటే బీజేపీకే సపోర్టింగ్ చేస్తాను, బీజేపీ గురించే మాట్లాడతాను అన్నటువంటి షెహజాద్ పూనావాలా రిజైన్ చేశారు అన్నటువంటి వార్తలు ఢిల్లీ వేదికగా వినపడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటిది లేఖను కూడా ఏదైతే రిజైన్ చేసినటువంటి లేఖను కూడా అటు బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలకు సమర్పించడమైంది. దాదాపు ఇప్పటి వరకు కూడా అక్కడ అధికారికంగా అటు బీజేపీ అధికార ప్రతినిధుల నుంచి కానీ తర్వాత ఇక్కడ షహబాజ్ నుంచి కానీ దీనిపై ఎక్కడ కూడా స్పందన లేదు. కానీ అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ రోజు ఉదయము రిజైన్ కి సంబంధించినటువంటి తాను బీజేపీకి సంబంధించినటువంటిది ఏదైతే అధికారాల నుంచి తొలగుతున్నట్లు కూడా ఒక లేఖను కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు భారతీయ జనతా పార్టీలో ఇది ఒక ఊహించినటువంటి పరిణామం అని చెప్పవచ్చు. చాలా సుదీర్ఘ కాలంగా కూడా అత్యంత క్రియాశీలకంగా అనేక అంశాలపై అటు కశ్మీర్ కానా అనుకోవచ్చు, అనేక అంశాలపై ఉత్తరాదిన ఉన్నటువంటి ప్రస్తుత పాలిటిక్స్ పై అనుకోవచ్చు, జంతర్ మంతర్ లో జరిగినటువంటి నిరసనలు అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా దాదాపు అంటే 24/7 అని కూడా చెప్పొచ్చు మనము. ఏ క్షణానైనా కానీ షెహబాజ్ చాలా కీలకంగా కూడా తను బీజేపీకి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా అనర్గళంగా మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి. దాదాపు రాజీనామా పత్రాన్ని కూడా అగ్రనాయకత్వానికి పంపించడము, దీనికి అగ్రనాయకత్వం నుంచి కూడా ఆమోదం ఇంకా లభించలేదు అన్నటువంటి వార్తలు కూడా వస్తుంది. మధ్యవర్తుల ద్వారా కూడా ఏదైతే ఇతన్ని ఒప్పించేటటువంటి ప్రయత్నం అనుకోవచ్చు. గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంతర్గతంగా అనేక అంశాలపై కూడా చర్చించిన తర్వాతనే తను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ తనకు దగ్గరగా ఉండేటటువంటి సహచర మిత్రులకు ఇచ్చినటువంటి సమాచారంతో ఈ విషయం బయటికి రావడం జరిగింది. కానీ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులకు లేఖ ఇవ్వడం అన్నది మాత్రము ఇప్పటి వరకు అటు అధికారికంగా కూడా ప్రకటించలేదు. కానీ షెహబాజ్ రాజీనామా అన్నది మాత్రము ఇటు బీజేపీ శ్రేణుల్లో కూడా ఒక్కసారిగా కూడా ఒక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి అంశంపై కూడా ఎప్పుడు కూడా బీజేపీ సెంటర్ హెడ్ క్వార్టర్స్ లో అనుకోవచ్చు, ఎక్కడైనా కానీ ఏ అంశమైనా కానీ అనర్గళంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. చాలా మందికి బీజేపీ శ్రేణులకు కూడా ఈయన ఇచ్చేటటువంటి కంటెంట్ అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా ఈయన ఇచ్చేటటువంటి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. దాదాపు షెహబాజ్ రాజీనామా చేశాడు అన్నటువంటి వార్తలు మాత్రం వినపడుతుంది. దీనికి అధికారికంగా ఒక ప్రకటన వెలువడేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థాంక్యూ కళ.